హరిత వందనాలు. ఈరోజు రాఖీ పౌర్ణమి వస్తుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో రాఖీలు తయారు చేస్తున్నారు. అవి మనకి పర్యావరణానికి, భూమికి, నీటికి అన్నిటికీ కాలుష్యం చేస్తాయి. కాబట్టి అందరూ కూడా విత్తనాలతో, దేశీయ విత్తనాలతో రాఖీలు తయారు చేయాలి అని మనం కోరుతున్నాము. గ్రీన్ క్లైమేట్ టీం చాలా కాలంగా ఈ దేశీయ విత్తనాలతో రాఖీలు తయారు చేయడం అన్నది చేస్తూ రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విత్తనాలని ఎవరి నక్షత్రం ఆధారంగా వాళ్ళకి సీడ్ ర్యాకీ చేయాలని కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో మనము ఈ సీడ్ ర్యాకీని ఎక్కువగా చేయించి ప్రమోట్ చేస్తున్నాము. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో, ఇలా దేశం అంతటా ఏదైతే రాఖీ పౌర్ణమి చేసుకునే సాంప్రదాయం ఉన్న వాళ్ళంతా కూడా ఇలా ఒక పేపర్ మీద ఇలాంటి చిత్రాలను ఫోటో తీసుకొని ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ చేసుకున్న వాటిని మనం ఏం చేస్తామంటే ఇలా ఒక్కొక్క మనకి ఇష్టమైన బొమ్మ ఆకృతిలో కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న దానిని మనం ఏం చేస్తామంటే ఇలా ఇవన్నీ కూడా మనం చేసి విత్తనాలతో రాఖీలు చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చూడండి, ఈ మధ్య మనం ఏనుగుల దినోత్సవం చేసుకున్నాం. ఇట్లా ఏనుగు తాలూకా సీడ్ ర్యాకీని మనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే చెట్లను ప్రేమిస్తున్నారో, వనాలు పెంచాలి, సామాజిక వనాలను పెంచాలని ఆలోచన చేస్తున్నారో వాళ్ళంతా ఇలా ఒక ట్రీ ర్యాకీ, చిట్టు ర్యాకీ చేసుకోవచ్చు. అలాగే పక్షులను ప్రేమించే వాళ్ళంతా ఇలా ఒక పక్షి ర్యాకీ తయారు చేసుకోవచ్చు. ఏదైతే ఈ జీవులన్నిటిని మనం ప్రేమిస్తున్నామో అన్ని జీవుల కోసం రాఖీలు అనేవి తయారు చేయొచ్చు. అన్ని పక్షుల పేరుతో రాఖీలు తయారు చేయొచ్చు. ఇవన్నిటికీ కూడా మనం దేశీయ విత్తనాలు వినియోగించడం ద్వారా ఈ రాఖీలు తయారు చేయాలి. ఏదైతే మనం రాఖీలు తయారు చేసి అందరికీ ఇస్తున్నామో ఈ రాఖీలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద రాఖీలు తయారు చేసి ఏదైతే మనకు ప్రాణవాయువుని ఇస్తున్నాయో, ఏదైతే ఎక్కువ పక్షులకి గూళ్ళని ఇస్తున్నాయో, ఏదైతే పక్షులతో పాటు ఒక జీవ వైవిధ్యాన్ని ఒక సర్కిల్లా తయారు చేస్తున్న 50, 100, 200, 500 ఏళ్ల చెట్లు ఉన్నాయో అలాంటి చెట్లకి పవిత్ర దారాలను కట్టి మనం అట్లా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే బిష్ణోయి తెగ అయితేనేమి, చిప్కో ఉద్యమం అయితేనేమి, పిప్లాంటిలో అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ప్రతి ఆడపిల్ల పుట్టినప్పుడు 111 చెట్లు పెంచి ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లా ప్రతి దానిని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ముందుకెళ్ళి చెట్లను కాపాడుకోవాలని మేము కోరుతున్నాం. చెట్లకు పవిత్ర దారాలు కట్టే కార్యక్రమం చేస్తున్నాము. దానికి విద్యార్థులను ఆకట్టుకునేందుకు, ప్రతి ఒక్కరికి ఆకర్షణీయంగా ఉండేందుకు మనం ఇలా ఒక వృక్షాబంధం కోసం ఒక పెద్ద రాఖీని దేశీయ విత్తనాలతో తయారు చేసి కట్టడం ద్వారా ప్రతి ఒక్కరి మనసుని ఆకట్టుకుని ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద చెట్లను కాపాడాలని ఆలోచన చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కావున ఈ నెలలో ఏదైతే ఫ్రెండ్షిప్ డే దగ్గర నుంచి రాఖీ పౌర్ణమి వరకు రోజు ఎక్కడో ఒక చోట ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పెద్ద పెద్ద చెట్లను కాపాడాలని మేము కోరుతూ ఉన్నాం. సీడ్ రాకీసా? ఈ సీడ్ ర్యాకీలు మొలకెత్తుతాయి. ఈ పట్టుదల మంచి బాగుంది. ఇది కూడా పెట్టచ్చు, ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బాగుంది. ఈ రోజు నుంచి సీడ్ రాకీలు కట్టమని చెప్పి ఈ ర్యాకీలు మొలకెత్తుతాయి, పర్యావరణానికి హాని చేయవు. ఫ్రెండ్షిప్ బ్యాడ్జెస్ లాగా ఫ్రెండ్షిప్ ఆల్ పని చేయొచ్చు కదా. మీరు నక్షత్రాన్ని బట్టి కడతారు. ఏ సీడ్, ఏ నక్షత్రం వాళ్ళకే కడతారు. అది కనుక్కొని వాళ్ళు పెంచాలి. ప్రతి రక్షాబంధన్ దినోత్సవం రోజున వృక్షాబంధనం అని చెప్పేసి మన వైజాగ్లో 132 ఏళ్ల చెట్టుకి ర్యాకీ కడుతుంది సార్. అవునా? అక్కడ చూడచ్చు సార్. హౌ మెనీ ఇయర్స్ అది? అది ఇప్పుడు 142 ఉంది. కెన్ యూ హ్యావ్ ఇట్? ఒక సజెషన్ ఏంటంటే ఇవన్నీ దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీసెస్, బాగున్నాయి. మనం ఏం చేయాలంటే ఆల్ నగర వనాల్లో, పబ్లిక్ గార్డెన్స్లో ఇవన్నీ పెట్టి ఈ పిచ్చుకలను కానీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఎకో సిస్టమ్, దెన్ ఇట్ విల్ వర్క్. మన స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో పంచాం సార్, శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్.
ఇది ఇలా పెడతారు ఇది అంతే సార్ దాని కింద దాన్ని కనుక ప్రమోట్ చేయాలి దీన్ని డిపార్ట్మెంట్ కన్నా ప్రమోట్ అడ్వైజర్ కాదు మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మున్సిపాలిటీ మీరు ఇద్దరు కలిసి పనిచేయండి. అక్కడ చూపించండి. అందరికి కూడా రాఖీలు కట్టడం రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి. ఎవరు కూడా అందరూ రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నక్షత్రం, చెట్టు పేరు, విత్తనం పేరు, ఈ రెండే ఉంటాయి. ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి, అదే కట్టండి. దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.